లివర్ సిరోసిస్ కాలేయం దెబ్బతినింది. కాలేయం సరిగ్గా పనిచేయట్లేదు. కాలేయం పనిచేయట్లేదంటే యాక్చువల్లీ ఇంకా అన్నీ పాడైనట్లే. మీరు ముస్లిం దేశాలకు వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమైనా కావాలంటే మై కలేజే కాడ్కే దూంగా అంటే నా కాలేయం కట్ చేసి ఇస్తాను అంటే ఆ దేశాల్లో అనిపించేది ఏంటంటే కాలేయం లేదంటే నువ్వు లేవు అని. కలేజా హై ఆప్కో అని అంటారు. అంటే మీకు గుండె ధైర్యం అని అడగరు, కాలేయం ఉందా అని అడుగుతారు. అంటే మొత్తం మన దేహంలో అన్ని అంగాలకు స్వచ్ఛతను నిర్మించేదానికి మూలం ఈ కాలేయం. అంటే దేహం నిష్కల్మషంగా తయారు కావాలంటే కాలేయం సరిగ్గా ఉండాలి. అంటే మొత్తం దేహంలో ఆరోగ్యం భాసం కావాలంటే కాలేయం అచ్చుకట్టుగా పనిచేయాలి. అంటే మీ దేహంలో రోగం ప్రవేశించాలంటే కాలేయం ఫస్ట్ తానున్నాను అని తన పనిని చేసుకుంటూ వస్తుంది, రోగాల్ని దూరం చేస్తుంటుంది. అలాంటి కాలేయాన్ని మనం నాశనం చేసుకుంటే ఇంకా ఏముంటుంది చూడండి. అలాంటి కాలేయాన్ని పునరుత్సాహంతో పని చేయించాలంటే మీకు కావాల్సింది కానుగ కషాయం, తంగిడాకు కషాయం, వేపాకు కషాయం, పప్పాయ ఆకు కషాయం. ఇలా 4-5 ఆకుల కషాయాలు మీరు వరుసగా తాగండి. ఊదలు బియ్యం ఆ కాలేయాన్ని రిపేర్ చేసేదానికి పనికొస్తుంది. అంటే మెదడు, కాలేయం, ప్లీహం, క్లోమం ఇలా కొవ్వుతో తయారు చేయబడిన పదార్థాలని శుద్ధం చేసేదానికి దేవుడు ఊదుల బియ్యంలో ఆ పీచు పదార్థాన్ని తయారు చేశాడు. అంటే ఈ కల్మషాల్ని నిర్మూలనం చేసే కాలేయాన్ని శుద్ధం చేసేదానికి మీకు కావాల్సింది ఊదుల బియ్యము, సామల బియ్యము. ఆ బియ్యాల్ని 2 రోజులు ఎక్కువగా తింటూ మిగిలిన ధాన్యాన్ని తింటూ ఉంటే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్, ఈ సో కాల్డ్ జాండీస్, ఈ లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి దేహం అంతా పసుపచ్చగా తయారవుతుంది. అంటే ఆ గాల్ బ్లాడర్లో ఆ రక్త కణాలని మళ్ళా పునరుద్ధారం చేసేదానికి కావలసిన అంశాలు సరిగ్గా పనిచేయక మీ దేహంలో ఈ పిత్తం అంటారు, ఆ పైత్యం ఎక్కుతుంది దేహంలో. కళ్ళు పచ్చగా అవుతాయి, దేహం అంతా పచ్చగా అవుతుంది. అంటే ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే మీ చెయ్యి కూడా పచ్చగా అవుతుంది. కొన్ని రకాలుగా పచ్చకామెర్ల రోగంలో కంటే ఇంకా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నిటినీ మనం దూరం చేసుకోవచ్చు.